నారా లోకేష్ కి కంటి సమస్య ఉందా లేకపోతే నారా లోకేష్ అడ్మిన్ గుట్లెగాడికి కంటి సమస్య ఉందో నాకు తెలియదు, కానీ ఒక ట్వీట్ అయితే పెట్టాడు ఈరోజు నారా లోకేష్. స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ వేర్ న్యూ యూనిఫార్మ్స్ విత్ నో పార్టీ కలర్స్, no leaders pictures and no government branding. Our focus is on quality education and a brighter future for every child అని చెప్పేసి ఈ ఫొటోస్ పెట్టాడు. అవి కొత్త యూనిఫామ్స్ అంటండి. సంతోషం, యూనిఫామ్లు కుట్టించినందుకు సంతోషం. అండ్ నో పార్టీ కలర్స్ అన్నారు. ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కూల్ పిల్లలకి ఎటువంటి యూనిఫామ్స్ ఉండేటివో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ యూనిఫామ్ జగనన్న హయాంలో స్కూల్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్నాయండి ఆ యూనిఫామ్ లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు గాని, బ్రాండ్లు గాని, లేకపోతే పార్టీ బ్రాండ్లు గాని, గవర్నమెంట్ బ్రాండ్లు గాని ఉండవని చెప్తున్నాడు. ఒకటే విషయం ఇక్కడ నారా లోకేష్ గుండెల మీద చేసుకుని చెప్పు, 2014 నుంచి 2019 వరకు మేమిచ్చిన స్కూల్ యూనిఫామ్ ఇది అని చెప్పేసి నువ్వు చూపించగలవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? 2014-19 మీ నాయన ప్రపంచానికే చదువు చెప్పినాడు కదా, మీ నాయన విజనరీ కదా. ఏ యూనిఫామ్ కుట్టించినారు స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి? గుండెల మీద చేసుకుని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? మేము చూపించాం. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రిఫార్మ్స్ తీసుకొస్తూ అందులో భాగంగా ప్రతి స్కూల్ పిల్లాడికి, ప్రతి స్కూల్ పిల్లకి యూనిఫాము, షూ, బెల్ట్, నాణ్యమైన విద్య, అలాగే పౌష్టికాహారం, శుద్ధమైన పౌష్టికాహారం అవి మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద రిఫార్మ్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వచ్చేసి దాని క్రెడిట్ కూడా నువ్వు దొబ్బాలనుకుని ట్రై చేస్తూ ఏదో పేరు లేవు, ఎస్ జగనన్న విద్యా కానుక అని స్కూల్ బ్యాగుల పైన వాళ్ళు రాశారు. ఎందుకంటే మనం ఏమీ రాయకపోతే అవి మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్ లో మళ్ళా ఎవరైనా రీసేల్ చేసుకోవడం అట్లా ఇట్లా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ లేబుల్ ఉంటే అది గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ పిల్లలకు చెందాలి, ఎవరు కూడా దాన్ని బయట విక్రయించకూడదు, ఆ బ్యాగులు కానీ ఇతరత్ర సామాగ్రిని అని చెప్పేసి జగనన్న విద్యా కానుక అని పెట్టారు. ఎందుకు అన్నా క్యాంటీన్లకు పచ్చరంగులు వేసుకున్నారు? చెప్పునారా లోకేష్, ఎందుకు పచ్చరంగులు వేసుకున్నారు? అక్కడ చంద్రబాబు ఫోటో ఎందుకు అన్నా క్యాంటీన్లలో? ఎందుకు ఫోటోలు? చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక. మీరు ఇంతకుముందు చంద్రన్న పేర్లు పెట్టలే? అంటే చంద్రన్న అంటే మీ నాయన ఇంకొక ఎవడన్నా స్వాతంత్ర సమరయోధుడా, సంఘ సంస్కర్తన చంద్రన్న అంటే? మళ్ళీ మీ నాయన ఇటు 2 ఏళ్ళు పెట్టుకుని ఒక ఫోటో కూడా ఉంటుంది. ఏంటి పెట్టుకున్నారు మీరు చేస్తే సంసారం? నారా లోకేష్ వేరే వాళ్ళు చేస్తే ఇంకేదన్నా? ఎంత దిగజారి వీళ్ళు ప్రవర్తిస్తారంటే అండి. దిశ యాప్ను అట్లే నిన్న మనం వీడియో చేసి, దిశ యాప్ అంట 3 సార్లు ఇటు అంటే పోలీసులు వస్తారు, ఎందుకు ఈ డ్రామాలు నాటకాలని వంగల్పూడి అనిత అంటది. మళ్ళీ ఇప్పుడు శక్తి అని చెప్పేసి పేరు మార్చేసి దిశ యాప్ ను మక్కి దించు, అనువదించు అనే విధంగా అదే తీసుకొస్తున్నారు. దానికి కూడా వాళ్ళే క్రెడిట్ దొబ్బుకుంటారు. ఇవన్నీ ప్రవేశపెట్టింది ఎవరు? ఓపెన్ ఛాలెంజ్. నారా లోకేష్ మళ్ళీ నీకు చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. 2014 నుంచి 19 మధ్యలో ప్రతి స్కూల్లో ఇటువంటి యూనిఫామ్ ఇచ్చాము. ఇప్పుడు నువ్వు ఫోటోలు పెట్టుకుని ఏదో గొప్పలు చెప్పుకున్నావు కదా, స్టాండర్డ్ సెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇచ్చారు అని చెప్పేసి మీరు చూపించగలరు 2014 నుంచి 19 మధ్యలో? ఏవో ఫోటోలు చూపించుకోవడం, అమరావతి ఏమో సింగపూర్ మోడల్లో కడతాం, లండన్ మోడల్లో కడతాం, అమెరికా మోడల్లో కడతాం, ఆస్ట్రేలియా మోడల్లో కడతాం అని చెప్పడము, గ్రాఫిక్లు చూపించుకోవడము, ప్రజల్ని మభ్యపెట్టడం. ఇంతకంటే ఒక మంచి పని చేసినట్టు మీరు చూపించగలిగే దాఖలాలు, అలా చూపించే దమ్ము ధైర్యం మీకుందని నేను అడుగుతున్నా. ఇట్స్ అ ఓపెన్ ఛాలెంజ్ నారా లోకేష్. అండ్ ఎక్కడ స్కూల్ యూనిఫామ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగు ఉండిందో చూపించండి. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట్లు ఎందుకు? చూపించండి. అలాగే 2014 నుంచి 19 మధ్యలో మీరు ఫోటోలు తీసి పెట్టండి, స్కూల్ యూనిఫామ్ మేము ఇచ్చాము అని చెప్పి. మేము స్టాండర్డ్ సెట్ చేస్తాము, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలాగా మీరు క్రెడిట్ దొబ్బుతారు. ఇంకో సామెత కూడా ఉంది కదా, అంటే బాగుండదని అనట్లే, మీరు క్రెడిట్ దొబ్బుతారు. యూనిఫామ్ ఉండాలా, పౌష్టికాహారం ఉండాలా, డిజిటల్ క్లాసెస్ ఉండాలా, బెంచులు ఉండాలా, మంచి టాయిలెట్లు ఉండాలా. ఇవన్నీ చేసింది ఎవరు? నారా లోకేష్. ఎవరు ఇవన్నీ చేసింది? రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎవరు? కాలరెగేసి మరీ చెప్పగలం, మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఫాలో అవుతున్నారు, ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో నారా లోకేష్.